యెస్. ఏంటి మీరు చూస్తున్నది? మీనాక్షికి స్పాట్ బగ్గుమన్న రాహులు. నిజంగానే మీనాక్షి నటరాజన్ పైన భారీ కుట్ర చేస్తున్నారా? నేను ఈ ముక్క మీకు చెప్తా. ఎందుకు అంటే ఎట్లా పోతాయి అంటే ఇక్కడ జరుగుతున్న ఏవైతే పార్టీకి సంబంధించిన డ్యామేజ్‌కి సంబంధించి ఆ డ్యామేజ్ కంట్రోల్‌ని ఏ విధంగా చేయాలన్న నేపథ్యంలో రాహుల్ దూతగా మీనాక్షిని పంపించారు తెలంగాణకి. ప్రతి ఏ విషయం గెలుక్కున్నా ఆ విషయంలో పెంట తప్ప ఇంకోటి లేదు. మనము మూసీ దగ్గర నుంచి చూసుకుంటే మూసీ ఏం జరిగిందో తెలుసు. మూసీ బ్యూటిఫికేషన్ అన్నారు, మూసీ పరిరక్షణ అన్నారు, మూసీ పరిశుద్ధత అన్నారు. మొత్తానికి రకరకాలుగా చెప్పారు. కొన్నాళ్ళు ఆ మూసీ పరివాహక ప్రాంతంలో లీగల్గా ఉన్న ఇన్లోలను కూడా భయపెట్టారు. వాళ్ళందరూ రోడ్లపైకి వచ్చేసి వాళ్ళ ఆవేదన మామూలుగా వ్యక్తం చేయలేదు. మరి ఏమైందో ప్రస్తుతానికైతే అది కొంతకాలం అయితే బ్రేక్ పడింది. హైడ్రా అన్నారు. హైడ్రా పరిస్థితి కూడా అంతే. జనరల్గా అయితే బడాబాబుల ఇండ్లు కొట్టేసి దాని తర్వాత చిన్నోళ్ళ జోలికి పోతారు. ఈడు అట్లా కాదు. మొదలు చిన్నోళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి బడాబాబుల దగ్గరికి పోదామనుకున్నారు, ఏమో తెలియదు. అది కూడా అంతే రచ్చ అయిపోయింది. దాని తర్వాత బాగా రచ్చైన విషయం ఏంటిది? లగచర్ల భూముల విషయంలో కూడా అంతే రచ్చయింది. అంటే వీళ్ళు తీసుకున్న ఏ నిర్ణయం అయినా కూడా జనాలు ఏ రకంగా తిప్పికొట్టిరన్న విషయాన్ని ఈరోజు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాని అంటే కొంతమంది ఒక గుప్పెడు మంది ఉంటారు అనుకుంటా గవర్నమెంట్కి అంటే ప్రతిపక్షం వైపు నిలబడి, ప్రతిపక్షం అంటే ఎవరు? ప్రజల వైపు నిలబడి ప్రతిపక్ష పాత్ర ఎవరి వైపు పోషిస్తారు? ప్రజల వైపు పోషిస్తారు. సో అలాంటి వాళ్ళ వైపు నిలబడి ప్రజల వైపు మాట్లాడుతున్న సోషల్ మీడియా వాళ్ళని ఏ రకంగా అష్టదిగ్బంధం చేయాలని చూస్తున్నారో ఈరోజు అదే ప్రాతిపదికన మీనాక్షి నటరాజన్ పైన కూడా వీళ్ళు కుట్ర పన్నుతున్నారు. రాహుల్ గాంధీ దూతగా వచ్చింది, కానీ ఇప్పుడు మనం ఏమనలేం కాబట్టి ఆమెని ఏదో రకంగా చేసేసి ఇప్పుడు ఇక్కడి నుంచి ఆమెని అంటే పంపించాలి, వీళ్ళకు కనుసన్నల్లో ఉన్నామని తెచ్చుకొని ఇప్పుడు పెట్టుకోవాలనేది వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. మొన్న హెచ్యుకు సంబంధించి ఈ లొల్లంతా కూడా మరి యావత్ తెలంగాణ ప్రజలే కాదు దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా చూసిరు. ఏ రకంగా అందరూ ఆ విషయంలో సపోర్ట్ వచ్చిరు. ప్రతి ఒక్కరు కూడా అడుగు కలిపిరు, మాట కలిపిరు, ఉద్యమించిరు. నిజంగా దెబ్బకి ఏమైంది? కొంచెం వెనక్కి తగ్గింది, వీళ్ళు తగ్గలేదు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత ఏమయ్యా ఇది అనేసి సిఎస్కి బాగా మొట్టికాయలు వేసి అవసరమైతే జైల్లో వేస్తాము, తాత్కాలిక జైలు ఏర్పాటు చేసి అనేసి మొట్టికాయలు వేసిన తర్వాత ఇంకా లోపటున్న బళ్ళు లోపటనే ఉన్నాయి, బుల్డోజర్లు అవన్నీ కూడా. సరే ఇంత డ్యామేజ్ అయిందనేసి ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి మీనాక్షి తెరపైకి వచ్చింది. ఈ తెరపైకి వచ్చిన తర్వాత ఆమె అందరితోటి సివిక్ సొసైటీతో కావచ్చు, లేకపోతే విద్యార్థులతో కావచ్చు, మేధావులతో కావచ్చు, పౌర సమాజంతో కావచ్చు, అందరితో కలిసి భేటీ నిర్వహించింది. భేటీ నిర్వహించిన తర్వాత ఏం తేల్చిందయ్యా అంటే మీరు ఈ విధంగా బిహేవ్ చేయడం సరి అయినది కాదు. ప్రజలపైకి, సామాన్య ప్రజలపైకి ఎట్లయితే మీరు పోలీసులను పంపి నిరంకుశంగా మీరు ఎట్లయితే వ్యవహరిస్తున్నారో విద్యార్థుల మీద కూడా అట్లనే చేస్తే ఎట్లా? వాళ్ళు చదువుకునే పిల్లలు కదా, వాళ్ళ స్వార్థం కోసం కాదు కదా పోరాటం చేసింది. సో వాళ్ళు ఆ భూమిని కాపాడుకోవడం కోసము, పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం, అందులో ఉన్న వన్య ప్రాణులు కాపాడుకోవడం కోసం కదా చేసింది. మీరు చేసే పనిని కొంచెం ఆలోచించి వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి ఏది బాగుంటుంది అనేసి మీరు డిసైడ్ చేస్తే బాగుండేదనేసి ఆమె టోటల్గా సమీక్ష చేసిన తర్వాత వీళ్ళకి వచ్చి చెప్పింది ఆమె. దాన్ని ఎట్లా జీర్ణించుకుంటారు? ఒకవైపు బయటోళ్ళే మనల్ని ఎత్తి పొడుస్తున్నారు, అంటే ఇది తప్పు అనేసి మనకు రాహుల్ గాంధీ దూతగా వచ్చిన ఆమె కూడా అంటే ఆఫ్టర్ ఆల్ ఈమెంది ఇట్లా మాట్లాడు, నాకేంది క్లాసులు వేయకూడదు అన్న నేపథ్యంలో ఏమైందనంటే తెల్లారి అంటే ఒక మనిషిని నెగటివ్గా చేయడానికి వీళ్ళ ప్రీ ప్లాన్స్ ఎట్లుంటాయో అర్థమైంది కదా. ఈరోజు వీళ్ళు కొన్ని అటు ఇంగ్లీష్ కావచ్చు, ఇటు తెలుగు కావచ్చు, కొన్ని అనంగు పత్రికలలో ఈరోజు మీనాక్షి పైన వండి వార్చిన వార్తల్ని చూడొచ్చు. రాహుల్ గాంధీ దూతగా ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జికి వచ్చిన ఈమె పైన ఈరోజు పత్రికలలో, తెలంగాణ పత్రికలలో వార్తలు వండి వార్చిరంటే అర్థమైంది. దీని వెనుక ఎవరు రాపిచ్చిరు? ఈమె అట్లెట్లా జోక్యం చేసుకుంటుంది? ఈమె షాడో సీఎమ్మా? అంటే మీరంతా డ్యామేజ్ చేస్తారు. పార్టీకి డ్యామేజ్ జరిగితే తెలంగాణ ప్రజలకు వచ్చిన నష్టం లేదు, కానీ ఇలా ఎవరు ఇబ్బంది పడుతున్నారయ్యా అంటే ఇక్కడ ఇతను తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణ ప్రజలు ఆగమవుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఏదైతే బుల్డోజర్లదు మనం వ్యతిరేకిస్తున్నామో, బుల్డోజర్ల రాజ్యం వద్దనేసి బీజేపీని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మనం ఇట్లా రాత్రికి 100 బుల్డోజర్లు పెట్టేసి అక్కడ ఉన్న 400 ఎకరాల భూమిని ధ్వంసం చేయడు దేనికి?
ఫేక్ వీడియోస్ గురించి మాట్లాడుతున్నారు, ఏఐ వీడియోస్ గురించి కూడా. ఈరోజు దాన్ని సాకుగా పెట్టుకొని ఈరోజు కేసులు పెడుతున్న వైనము, నిన్న నోటీసులు ఇచ్చిన వైనం చూస్తున్నాం. కేసులు పెడతారా? ఎన్ని అట్లంటే ఈరోజు కాంగ్రెస్ సోషల్ మీడియా, నేను కాంగ్రెస్ మొత్తం అనను కానీ ఈరోజు సీఎంకి సంబంధించిన సోషల్ మీడియాలో ఎన్ని ఇమేజీలు, ఎన్ని వీడియోలు మార్ఫింగ్ చేసి వేస్తున్నారు. దానికి ఎన్ని కేసులు కావాలి, ఎన్ని శిక్షలు పడాలి? అంటే రాజ్యం ఎవరిది ఉంటే వాళ్ళదే నడుస్తుందని చెప్పడానిక ఇక్కడ? సోషల్ మీడియాలో ఎక్స్లో చూస్తుంటే బూతులు, అంటే ఒక వ్యక్తి గురించి గాడు అది ఇది ఎంత నీచంగా, అంటే అటు మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, మాజీ మంత్రులని కావచ్చు, నోటికి వచ్చిన చందంగా బూతులు మాట్లాడుతుంటే అవి మాత్రం లెక్కలోకి రావు. కానీ ఈరోజు వీళ్ళ గురించి అంటే ఇంకొకటి ఏంటి తెలుసా, కొత్తగా తెరపైకి తీసుకొచ్చారు. సోషల్ మీడియాలో ఇక నుంచి రేవంత్ రెడ్డి ఫోటో ఎక్కడ కనిపించినా కూడా యూట్యూబ్లో వాళ్ళకి స్ట్రైక్స్ పడతాయట. ఇంకా వీడియోనే లేపిస్తారు. ఆ సిస్టమ్ని కూడా తెచ్చుకున్నారు. జనరల్గా ఏమైందంటే అది ఎవరివి, ఆల్రెడీ వీళ్ళు ప్రజాప్రతినిధులు, వీళ్ళకి సంబంధించిన వార్తలకు వీళ్ళ ఫోటోలు వాడకపోతే ఎవరు ఫోటోలు వాడతారు? అయితే కొత్తగా ఏం నేర్చుకున్నారనంటే ఇంకా యూట్యూబ్స్కి స్ట్రైక్ కొడతారు. ఇప్పుడు సపోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి వార్త పాజిటివ్గా వస్తే ఆ వార్త ఉంటుంది, నెగటివ్గా వస్తే ఏం చేస్తారంటే స్ట్రైక్స్ కొట్టేస్తారు. ఆల్రెడీ ఇప్పుడు షురూ చేసిండ్రు. ఆల్రెడీ ఏం చేసిర్రు, ఒక టీంనంతా పెట్టుకొని మొత్తానికి భారీగా దించే టీము ఈరోజు ఎంతసేపు ఉన్నా బీఆర్ఎస్కి భయంకరమైన సోషల్ మీడియా ఉందని మాట్లాడుతారు కదా. అసలు భయంకరమైన సోషల్ మీడియా ఎవరికి ఉంది అంటే వీళ్ళకే ఉంది. కూర్చొని ఎవరైతే వీడియోలు జనాలకు పనికొచ్చే వీడియోలు చేయాలి, సమస్యలను వెలికి తీయాలి, నిజాలని చెప్పాలనే విషయాల్లో ఒక్క వీడియో చేస్తే వేల రిపోర్ట్స్ కొడుతున్నారు. వీడియో ఇక్కడి నుంచి వచ్చిందంటే అక్కడి నుంచి రిపోర్ట్ కొడుతున్నారు. వేల మంది పనిచేస్తున్నారు, ఇవాళ వేల మంది పనిచేస్తున్నారు. కానీ దాన్ని తీసుకొచ్చి ఎదుటోడు మీదకి రుద్దుతున్నారు అన్నట్టు. పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చ కనపడుతుంది అంటారు కదా. ఈరోజు ఏందనంటే సోషల్ మీడియాని అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని సాకుగా పెట్టుకొని వ్యవస్థనే కుప్పగూల్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అదే వాళ్ళ భ్రమలో ఉన్నారు, అది వ్యతిరేక వార్తలు కాదు, అరే మన తీసుకున్న నిర్ణయాలు కరెక్టా కాదా అన్న విషయాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అన్న దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అరే వాళ్ళ మీనాక్షి నటరాజన్, వాళ్ళ ఏఐసిసి రాహుల్ గాంధీ దూతగా వచ్చిన ఆమెనే జీర్ణించుకోలేక వాళ్ళు ఇలా వార్తలు వండి వార్పిచ్చిర్రు అని అంటే ఇక వాళ్ళకి బయటోళ్ళు పెద్ద లెక్కనా? ఎందుకంటే ఈ వార్తలు ఎందుకు రాపిస్తారు తెలుసా? వీళ్ళకి ఒక సిస్టమ్ ఉంది. గాంధీ భవన్లో వచ్చే న్యూస్ ఉంటాయి, అంటే అన్ని పత్రికలలో వచ్చేవి. ఎక్కడ కాంగ్రెస్ వార్త వస్తుందో దాన్ని అంతా కూడా ఒక ఫైల్ చేసేసి ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు ఢిల్లీకి పంపుతారు. ఆ న్యూస్ క్లిప్పింగ్స్ అన్నీ కూడా, అది శాటిలైట్లు వచ్చినాయి కావచ్చు, సోషల్ మీడియాలో వచ్చినాయి కావచ్చు, లోకల్ పేపర్లు వచ్చినాయి కావచ్చు, ఇంగ్లీష్ పేపర్లు, అంటే ఇలా ఏ వార్త అయినా కూడా ఇప్పుడు కాంగ్రెస్కు సంబంధించిన వార్త ఏది వచ్చినా ఇక్కడి నుంచి అది మంత్రి మీద రాని, ఎమ్మెల్యే మీద రాని, పాజిటివ్ రాని, నెగిటివ్ రాని, ఆ వార్తలన్నిటిని కూడా ఫైల్ చేసి ఏం చేస్తారంటే ఆ వార్తలన్నిటిని ఢిల్లీకి పంపిస్తారు. సో వీళ్ళు ప్రతిరోజు అది మానిటరింగ్ ఉంటుంది, ఏం జరుగుతుంది రాష్ట్రాల వారిగా. వాళ్ళు తీసుకునే రిపోర్ట్ అంతా కూడా రకరకాల పత్రికల నుంచి, అంటే వీళ్ళు చెప్పేది వీళ్ళు చెప్తుంటారు ఆల్రెడీ, కానీ వాళ్ళు కూడా ఈ మీడియా నుంచి వచ్చే ప్రతి వార్తను కూడా చూసుకుంటుంటారు. అంటే సపోజ్ తెలంగాణ స్టేట్ ఉంది, అసలు ఏం జరుగుతుంది, ఇవన్నీ ఏందనంటే ఆ ఒక వీక్ పాయింట్ పట్టుకొని ఈరోజు ఏం చేసిరానంటే వార్తని వండి వార్చిరు ఈరోజు మీనాక్షి నటరాజన్ పైన. ఎందుకంటే ఈమె అన్నిట్లలో జోక్యం కలిగించుకుంటుంది. ఎందుకంటే ఆమె ఎప్పుడు వచ్చింది, పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత వచ్చింది. అరే ఎందుకు 8 సీట్లే వస్తాయన్న నేపథ్యంలో ఆమె రాగానే పార్లమెంటరీ వారిగా ఆమె సమావేశాలు పెట్టడం, ఆ సమీక్షలు చేయడం, అవన్నీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె వన్ బై వన్ సమాచారాలు సేకరించుకుంటూ ఆల్రెడీ పార్టీ అంత డ్యామేజ్ అయింది, ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసే భాగంగా ఆమె చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఆమె రావడమే చాలా సింప్లిసిటీగా ఉంది గతంతో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే గతంలో వీళ్ళ పైన గనులు ఏందనంటే ఆఖరికి వాళ్ళని కూడా కొనేసిరు అనే మాటలు కూడా విన్నాం. ఇవన్నీ నేను చెప్పాల్సిన మాటలు కాదు, కాంగ్రెస్ వాళ్ళకే ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ఏంది తెలుసా, కాంగ్రెస్లో నిజమైన కాంగ్రెస్ పార్టీని పట్టుకొని నిజంగా కాంగ్రెస్ పార్టీ బాగుపడాలనుకునే వాళ్ళు మాత్రము అందరూ కూడా ఈమె చాలా బాగా పనిచేస్తుంది, ఈమె రావడం మంచిదైంది అనేసి. కానీ కొంతమందికి ఎవరికి మింగురు పడతలేదు అని అంటే
ఎవరైతే నాన్ కాంగ్రెస్ నిన్నమన్నా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో నాన్ కాంగ్రెస్ అనుకున్న వాళ్ళకి మాత్రం ఈమెంది అన్నిట్లో తలదూరుస్తుంది, అసలు ఈమె ఎవరు అనే కాడికి వచ్చింది అన్నట్టు. ఆమె ఎవరు అనే కాడికి వాళ్ళకే తెలుసు. ఎందుకంటే ఏమీ లేకపోతే ఈమెకి ఎంత చెక్ పెట్టాలని చూసినా, ఎంత కుట్ర పన్నాలని చూసినా కూడా ఇక్కడి నుంచి ఆమెకి ఫుల్ పవర్స్ ఇచ్చి పంపించింది ఎవరు? రాహుల్ గాంధీ. ఎందుకంటే ఉన్నదే 3 రాష్ట్రాలలోనే ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కూడా. ఇది కాస్త దాటిపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ వీళ్ళు ఎవరినైనా ఎట్లయినా కొనగలుగుతారు కాబట్టి. ఎందుకంటే పీసీసీ పదవి కొనుక్కున్నారనేసి వాళ్ళే చెప్పుకున్నారు. అంటే ఎంత గనులనంటే వీళ్ళు 50 కోట్లు ఇచ్చి పీసీసీ పదవి కొనుక్కున్నారనే మాటనే మనము ఎవరు ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు, ఆ రోజు రాజగోపాల్ రెడ్డి అన్నాడు. ఇట్లా ఆ పీసీసీ పదవి పైన ఎంత హాట్ టాపిక్ జరిగిందో చూసినాం. దాని తర్వాత మీనాక్షి నటరాజన్ ముందుకు ఎవరుండే దీపాదాస్ మున్షి ఉంటే పదవుల కోసము వీళ్ళు డబ్బులు ఇచ్చిర్రు అనేది. ఎందుకంటే మనం గతంలో ఒక కాన్స్టిట్యున్సీకి సంబంధించిన పార్లమెంటు నియోజకవర్గమైన ఆ టికెట్ కోసము ఆమెకు డబ్బులు ఇచ్చిరన్న వార్తని చూసినాం. ఇవన్నీ బయటోడు ఎవడో కొత్తగా వచ్చి చెప్పాల్సింది ఏమీ లేదు. వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటారు. వచ్చి ప్రెస్ ముందర బాహాటంగా, ఇదేదో పెద్ద గుసగుసలు కాదు, లేదంటే సీక్రెట్ కూడా కాదు, వాళ్ళలో వాళ్ళే బాహాటంగా మాట్లాడుకుంటారు. సో ఈ విషయాలన్నీ అక్కడ తెలుసు కాబట్టి రాహుల్ గాంధీ ఏం చేసిందంటే వాటన్నిటికీ విరుద్ధంగా ఉన్న మనిషిని తీసుకెళ్ళి పెట్టాలి, పంపించాలని చేసి ఇక్కడ ఆమెని అకామిడేట్ చేస్తే ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈమె అన్నిట్లలో జోక్యం చేసుకుంటుంది. ఇది మనకు రేపు కష్టతరమైన పరిస్థితి. ఎందుకు హెచ్యు విషయంలో, భూముల విషయంలో మేము అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంటారు కదా. ఒక ఆయనేమో అదేంది దాంట్లో ఏం విచిత్రం అంటే ఈడంగా వీళ్ళు మాట్లాడుతుంటారు, నిజాలు ఆడంగా బయటకు వస్తుంటాయి. ఒక ఎంపీనేమో హెచ్యుని లేపేస్తారు, అక్కడి నుంచి ఉండదు తీసుకుపోయి 100 ఎకరాలు కేటాయించి ఫ్యూచర్ సిటీలో పెడతామంటారు. ఇక ఇప్పుడున్న పీసీసీ ప్రెసిడెంట్ అంటారు కదా, ఆయన ఎందుకు మాట్లాడో తెలియదు, అట్లా కాదని ఇంకొక ఆయన అంటాడు. అసలు హెచ్యులో ఏమీ లేవు, ఓన్లీ ఏఐ ద్వారా మాత్రమే చిత్రీకరించబడినవి అనేసి ఎంత ఘోరమైన అబద్ధాలంటే ఇక్కడ తట్టుకోలేకపోతున్నారు నిజాలని. అంటే రేపు ఎట్లనంటే నిజాలు చెప్పేటోడు భయపడాలి, వాడిని ఆ విధంగా భయాన్ని క్రియేట్ చేయాలి. అంటే నిజాలు చెప్పే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ నోర్లని భయపెట్టి మూపించాలి. అందుకే కదా నిన్న ప్రెస్ మీట్ పెట్టిన పీసీసీ ప్రెసిడెంట్ ఏ ఒక్కరిని వదిలిపెట్టాము అనేసి. మరి ఈ లెక్కన ఈరోజు రేవంత్ రెడ్డి అనే సైన్యం పేరుతో ఈరోజు కోకొల్లలుగా ఎన్ని వీడియోలు వస్తాయి తెలుసా, మార్ఫింగ్ వీడియోలు వస్తుంటాయి. వాటి మీద మరి ఎవరు చర్య తీసుకుంటారు? ఈవెన్ దో ఆడోల ఫోటోలు తీసేసి ఇంకో దానికి అతికించి మీరు పెడతారే, మరి దాని మీద ఏమనాలి? అంటే ఇక్కడ నిజమైన ఏ వీడియో బయటకు వచ్చినా దాన్ని ఏఐ కింద జమేసిరు. మీ దాంట్లో ఉన్న మీకొచ్చిన ఏఐసిసి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మీరు ఆమెనే ఈరోజు బర్బాద్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మేం కొత్తగా చెప్పాల్సిందో లేకపోతే మేమేదో భయంకరంగా వెలికి తీసిందేముంది? ఈరోజు ఇంగ్లీషు పత్రికలలో కావచ్చు, లేదు అని అంటే ఈరోజు రాపించుకున్న కొన్ని పత్రికల్లో, ఆన్లైన్ పత్రికల్లో కావచ్చు, ఏమొచ్చినా ఈ పేపర్లలో చూసుకుంటే కనపడతలేదు. ఎవరు లీకులు ఇవ్వకపోతే, ఎవరు బిహైండ్ దా ఉండకపోతే ఇవాళ అలాంటి వార్తలు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ దూతగా వచ్చిన ఆమె మీద వార్తలు వండి వారుస్తున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుంది అనంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాలనే ప్రయత్నం జరుగుతుందన్న నేపథ్యంలో ఈరోజు వార్తలు వండుతున్నారు. అసలు అన్నీ బాగుంటే ఇక్కడ ఇంకొక లాజిక్ పాయింట్ మిస్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మంచిగా పరిపాలన చేస్తుంటే, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటుంటే, లేదు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి డ్యామేజ్ జరుగుతలేదు అనుకుంటే అసలు రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాల్సినంత అవసరం ఏముంది? రెండోది, అన్నీ బాగుంటే రేవంత్ రెడ్డి మీద అంటే ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇవాళ సోషల్ మీడియాలో కావచ్చు ఇంకొక రోజు ఆయన వార్తను ఎందుకు ప్రచారం చేస్తాము? ఆ ప్లేస్లో ఇంకొకరు ఉంటే వాళ్ళ మీద వస్తుండే ఆ వార్త. ఈరోజు ముఖ్యమంత్రి స్థానం గురించి మాట్లాడతారు కదా, ఆయన తీసుకున్న నిర్ణయాలు కరెక్టా కాదా, ఆయన తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో జరుగుతున్న చర్చలు తప్పితే ఇక్కడ వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఎవరు మాట్లాడుతున్నారు? వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకుంటారు. ఎదుటోళ్ళ సంసారాల గురించి, ఎదుటోళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి, ఎదుటోళ్ళ సంబంధాలు అంటగట్టే విషయంలో వాళ్ళకంత సమయం ఉంది. కానీ మిగతా వాళ్ళు కేవలం పాలసీస్ పరంగానే మాట్లాడుతున్నారు. ఇవాళ ఇచ్చిన 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీల గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇంకొక విషయాల అవసరం ఏముంది? కానీ వీళ్ళు మాత్రం ఏం చేస్తారు అనంటే
నేను ఎన్నిసార్లు మళ్ళీ నేను నొక్కి ఒక్కాడించి ఎందుకు చెప్తున్నా అంటే మీరు మీ పార్టీలో ఏసీ దూతగా వచ్చిన ఆమె మీదనే మీరు ఓర్చుకోలేక ఈరోజు కుట్రవన్నీ మీరు ఈరోజు వార్తలు రాపిస్తున్న వండి వారుస్తున్న నేపథ్యంలో ఇక మిగతా సోషల్ మీడియా వాళ్ళు మీ కళ్ళకి ఇంకెంత ఎంత చిన్నగా కనబడతారు. అంటే ఇవాళ సోషల్ మీడియా కూడా రెండు విభాగాలుగా విడిపోయింది. ఎందుకు అనంటే ప్రభుత్వానికి మద్దతు పలికే సోషల్ మీడియా, ప్రజలకు మద్దతు పలికే సోషల్ మీడియా. ఇవాళ ఎవరి సంఖ్య ఎక్కువగా ఉంది అనంటే ఎక్కడ మీకు భయపడో లేకపోతే లాలుచిపడో లేకపోతే ఇంకేదో తెలియదు, కానీ ప్రభుత్వంతో పెట్టుకుంటే మాకెందుకని భయపడిన వాళ్ళ సంఖ్య కావచ్చు. ఈరోజు ఆ సోషల్ మీడియానే చాలా ఉంది. ఈరోజు ప్రజల వైపు నిలబడ్డ సంఖ్య గింతమంది కూడా లేరు. కానీ ఆ గింతమంది వార్తలను కూడా ఈరోజు జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరి మీద ఏం చేయాలంటే ఒక పార్టీ వైపు ముద్ర వేసి వాళ్ళని నిలబెట్టాలి. అయినా ప్రజల వైపు ప్రజలకు నిజాలు చెప్తే అది తప్పెట్లవుతుంది? కానీ మీరు జీర్ణించుకోలేరు. ఏ సోషల్ మీడియానైతే అడ్డు పెట్టుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిరో అదే సోషల్ మీడియా నిజాలని చెప్తుంటే మీరు తట్టుకోలేక రకరకాల ప్లాన్స్ వేస్తున్నారు. అంటే ఇక నుంచి కేసులు పెట్టాలి అనుకుంటే, జైళ్ళకు పంపించాలంటే వాళ్ళకు ఒక సింపతి కూడా రావద్దు. ఇంచుమించుగా ఎట్లా తెలుసా, సమాజం చీత్కరించే విధంగా ప్లాన్లు వేస్తున్నారు. ఆఫీసుల మీదకి దాడి ఎట్లా చేయాలి, ఎట్లా గుంజుకపోవాలి అంటే కోడిగుడ్డు మీద ఈకలు బీక్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా ప్రజలకు సంబంధించిన పాలన గాలి కొదిలేసి టోటల్గా ఏం చేస్తున్నారంటే ఎవరైతే పాపం ఆమె కూడా ఇవాళ నిజాలని ఇది నిజము ఇది అబద్ధము అని ఒక తేల్చి చెప్పే ప్రయత్నంలో ఈరోజు విద్యార్థులు ఆ భూమి హెచ్యూకే ఉండాలి, వాళ్ళ మీద ఉన్న కేసులు ఎత్తివేయండి, దీనివల్ల దేశ రాజకీయాలపై ప్రభావం పడుతుంది. ఈరోజు ఇప్పటికే ఇది కాస్త నేషనల్ మీడియాకు వాకి ఈరోజు నేషనల్ మీడియాలో ఉన్న ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళను కూడా ఈరోజు వాళ్ళపైన కూడా కేసులు పెట్టారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ తెలంగాణ రాజకీయం ఏ రకంగా ఉంది, తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా బిహేవ్ చేస్తున్న విషయం ఈరోజు దేశవ్యాప్తంగా పాకింది. కాబట్టి ఇది మంచిది కాదు, ఇది మంచి పరిణామం కాదు అనేసి ఆమె సర్ది చెప్పి ఈ నిర్ణయాలు మీరు వెనక్కి తీసుకోండి, ఏదైనా చేయాలంటే కూర్చొని వాళ్ళకు టైం ఇచ్చి వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకొని చేయండి అనేసి ఆమె ఒక సలహా ఇచ్చింది. సో ఆ సలహాని వీళ్ళు స్వీకరించే పనిలో లేరు. మరి ఈ మీనాక్షి నటరాజన్ ఇలాగే ఉంటుందా, రేపు ఆమె మారుతుందా, మరి హైకమాండ్ నుంచి ఆమెకి ఏమన్నా అంటే నాకు తెలిసి అయితే ఇక్కడ జరుగుతున్న డ్యామేజ్ కంట్రోల్ కోసమే మనం పంపించారు. కానీ ఇక్కడ ఉన్న గనులు కదా, మహానుభావులు కదా, ఆమెను కూడా మార్చే ప్రయత్నం చేస్తారా? ఇవాళ ఎక్కడ కూడా వాళ్ళకి ఎక్కడ పాజిటివిటీ కనిపించట్లేదు. ఆఖరికి ఎట్లా ఉందనంటే అంటే నాకు దక్కంది వేరే వాళ్ళకు దక్కుడేందనే చర్యగా జరుగుతున్న కుట్ర కనిపిస్తుంది ఇప్పుడు. నేను 400 ఎకరాల భూమిని నేను డెవలప్మెంట్ చేసి నేను ఐటీ సెక్టార్కి ఇద్దామని చూస్తే వీళ్ళు మోకాళ్ళు అడ్డు పెడతారా అనేసి. అంటే ఇప్పుడు ఏం చేసిరు, మొత్తం కూడా తెలంగాణ ప్రజల నుంచి ఒక వ్యతిరేకత, విద్యార్థి లోకమే కాదు అన్ని వర్గాల వాళ్ళు ఈరోజు రెస్పాండ్ అయ్యి ఆ భూమి హెచ్యూకే ఉండాలి అనేసి ఎవరైతే చెప్తున్నారో దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిలో భాగంగా సైమల్టేనియస్గా సోషల్ మీడియా మీద పడ్డారు. అంటే డైరెక్ట్గా బెదిరింపులు. అంటే పీసీసీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాడు కదా, మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నాడు, ఎవరిని మా ముఖ్యమంత్రిని ఏమనంటే ఊకునేది లేదు అని. అంటే అసలు ఊరికనే ఎందుకంటారు? అసలు ముఖ్యమంత్రిని అంటే వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి అనే పేరు వేరే అవసరం ఏంది? ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి కదా ప్రశ్నిస్తున్నది. ఇది కాదు ఇదని చెప్పినాము. ఆ భూముల సంగతి కూడా ఎస్యూ భూములకు 400 ఎకరాలకు సంబంధించి కూడా అది ఎందుకు 70 కోట్లకి అమ్మాలనుకున్నారు? ఉన్నట్టుండి 75 కోట్లు 70కో కదా, ఇంచుమించు 25 కోట్లు ఎందుకు తగ్గింది? దీని వెనకాల ఎవరున్నారు? సూత్రధారులు ఎవరున్నారు? పాత్రధారులు ఎవరున్నారు? గతంలో ఇదే నియోపోలిస్లో 100 ఎకరాలకు పోయిన ఎకరం భూమి ఈరోజు అంతకంటే ఐటీ సెక్టార్లో ఐటీ కారిడార్లో ఉన్న భూములు అంతకంటే డబల్ విలువ కలగాలి కదా. కానీ ఎందుకు ఆల్మోస్ట్ ఇంకొక 10,000 కోట్లకు తక్కువగా ఈ భూములు ఎందుకు పోతున్నాయి? దీని వెనుక ఎవరున్నారు? స్కామ్ ఎవరున్నారు? ఇవన్నీ నిజాలు తీసుకొచ్చి ప్రజల ముందు పెడుతున్నాం. ఈ ప్రజల ముందు పెట్టిన విధానాన్ని తట్టుకోలేకపోతే అటు ఆమె పైనట్లనే కుట్ర చేసిరు. ఎవరైతే ఈ ప్రజల పక్షాన నిలబడి ఇగో ఇదిరా నాయన ఇది వాస్తవము అని వాళ్ళు చెప్తున్న అబద్ధాలను అవి అబద్ధాలు ఇవి నిజాలు అని చెప్పే ప్రయత్నంలోగా ఈరోజు మొత్తం ఒక సోషల్ మీడియాని అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో కూడా ఇవాళ ఏం చేస్తున్నారంటే దీంట్లో ఇప్పుడు ఎట్లాగూ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎట్లయితే ఆల్మోస్ట్ ప్రభుత్వానికి తప్పదు వాళ్ళకి, ఎందుకనంటే వాళ్ళకు రెవెన్యూ కావాలంటే యాడ్స్ రావాలి, అవి చేయాలి, కాబట్టి ఖచ్చితంగా డౌన్ఫాల్ అయ్యి పనిచేయాలి. కానీ వాళ్ళ సోషల్ మీడియా కూడా అంటే ఇంచుమించుగా
ఇండిపెండెంట్గా నడుపుకునే సోషల్ కష్టమో నష్టమో అప్పో సప్పో తెచ్చుకొని నడిపిద్దాము, నిజాలు మాట్లాడదాము అనుకునే వాళ్ళకు కూడా ఈరోజు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు భయం పెట్టి ఆఫీసుల మీద దాడులు చేపించుడు, లేకపోతే కేసులు పెట్టుడు, తర్వాత ఈ సిస్టమ్స్ లాక్కపోవడము, సీజ్ చేయడము, అంటే అప్పో సప్పో చేసి వాళ్ళు ఏర్పరచుకున్న ఒక వ్యవస్థనంతా కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రభుత్వము ఉంటే ఇట్లాంటి వాళ్ళని అనగదొక్కాలనా? సో తెలంగాణ ప్రజలు కూడా ఒక్కసారి గమనించరు ఎంత అధ్వానంగా ఉంది, ఎంత విధ్వంసకరమైన పరిస్థితులలో ఇవాళ ఉన్నాము అనేసి. అంటే ఒక నియంత పాలనలో ఎట్లయితే బిక్కు బిక్కుమనుకుంటూ బతుకుతారో ఆ రకంగా ఉంది ఇవాళ పరిస్థితి. ఇంకొక విషయం ఏంటంటే ఈ మీనాక్షి నటరాజన్ విషయంలో ఈమె వల్ల ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందనేసి ఇవాళ బీజేపీ నాయకులు కూడా మరి మాట్లాడుతున్నారు. మరి ఆ లాజిక్ ఏందన్నది కూడా ప్రజలకే తెలవాలి. ఇవాళ ఈమె రావడం వల్ల మంచి జరిగింది, ఈమె రావడం వల్ల పరిస్థితులు కొంచెం కంట్రోల్ అయినాయి, పార్టీలో జరగబోతున్న కొంత డ్యామేజ్ కంట్రోల్ కూడా ఆగిందని చెప్తున్న నేపథ్యంలో ఇవాళ మరి పక్క పార్టీ వాళ్ళు ఇక్కడ సపోర్ట్ చేయడం అనేది మరి అది ఏంటనేది అర్థం కావట్లేదు. వాళ్ళు కూడా మీనాక్షిని టార్గెట్ చేయడం అనేది మరి ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన అది అంతర్గత వ్యవహారము. కానీ తిన జోక్యం ఏంది, ఈమె ఒక షాడో సీఎం లాగా బిహేవ్ చేస్తుంది అనేది. ఇక్కడ ఏది జరిగినా కూడా ఎందుకంటే ఇది రాష్ట్ర పార్టీ కాదు, ఒక జాతీయ పార్టీ. ఈ జాతీయ పార్టీలో ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా చీమ చెట్టుకు మనాలన్నా కూడా అది హైకమాండ్ నుంచి ఆ గ్రీన్ సిగ్నల్ తోటే జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఏమీ తెలవకుండానే రాహుల్ గాంధీ ఇక్కడికి మనం పంపించిండా. ఎందుకంటే దీపాదాస్ మున్షి మీద ఎలాంటి ఆరోపణలు వచ్చినాయో అందరికీ తెలిసిన విషయమే. ఏకంగా పీసీసీ పదవిని ఎట్లయితే కొనుక్కున్నాడో చాలా పదవులు ఆమె దగ్గర నుంచి కొనుక్కున్నారనేసి వాళ్ళ ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిన పరిస్థితి చూసినాం. ఇట్లాంటి నేపథ్యంలో ఈమె చాలా సిన్సియర్గా ఉంది, ఆమె చాలా సిన్సియర్గా చాలా సింపుల్ పర్సన్ కూడా. ఆమె ఇప్పటికీ కూడా ఏదో ట్రైన్లలో జర్నీ చేస్తుంది, అంతా చూసిరు ఈరోజు. అందుకనే మీనాక్షి నటరాజన్ గురించి ఏ వార్త చెప్పినా కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎందుకంటే స్టార్టింగ్లోనే చూసిరు, ఆమె సింప్లిసిటీని చూసిరు. అరే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి తెలంగాణ ప్రజల సమస్యలను కూడా ఆమె అర్థం చేసుకుంటుంది అన్న నేపథ్యంతో తెలంగాణ ప్రజలు అవగాహన ఉన్నంత మేరకు ఆమె గురించి చాలా పాజిటివ్గా ఆలోచించారు. అయితే ఈ పాజిటివ్ అంశం తెలంగాణలో ఉన్న ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాని పాజిటివిటీ ఈరోజు మీనాక్షి నటరాజన్కి వచ్చింది. ఈ నేపథ్యంలో డైజెస్ట్ అవ్వక ఏం చేస్తున్నారంటే ఎక్కడుందంటే ఎవరికి వారు గోతులు తవ్వుకుంటున్న పరిస్థితి. నా సీటు పోతుందేమన్న భయము కావచ్చు, లేకపోతే నా మీద నెగిటివ్ ఫీడ్ ఎక్కడ ఇస్తుందన్న భయంతో కావచ్చు. ఈరోజు అందరూ ఈమె కోసం కుట్ర పన్నుతున్నారంటే అందరూ కాదు, అందరూ కొందరు మాత్రం ఉన్నారు. ఆ కొందరు చాలు కదా డ్యామేజ్ చేయడానికి. ఇవాళ పరిస్థితులను చక్కదిద్దుదామనుకున్న మనిషి వైపు ఇవాళ వార్తలు రాపిస్తున్నారంటే వీళ్ళు ఎలాంటి వ్యక్తినైనా బ్లేమ్ చేయడానికి వెనక ఆడరు అనడానికి ఇదే పెద్ద ఉదాహరణ అని చెప్పొచ్చు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయము, ప్రభుత్వం అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇది అలాంటిది రోజు పత్రికల వార్తను రాయగలిగినాయి అనంటే కొన్ని పత్రికలు వెనకాల ఎవరో ఉండే ఆ సూత్రధారి చెబితే తప్ప అలాంటి వార్తలు రావు. ఇలాంటి వార్తలు రావాలంటే ఏంది, వెనక ఖచ్చితంగా ఒక పవర్ ఉన్న పర్సన్ ఉంటే తప్ప ఈరోజు ఆమె పైన కుట్రపూరితమైన వార్తలు రావు. అంటే ఆమెను ఒక షాడో సీఎంగా వ్యవహరిస్తుంది అని మాట్లాడినంటే అంటే ఇప్పుడున్న సీఎంకి పవర్ లేకుండా చేస్తుందని అర్థమా? అంటే ఒక షాడో సీఎంతో ఆమెను కంపేర్ చేసి మాట్లాడిరనంటే ఇప్పుడున్న సీఎంకి అది నచ్చట్లేదా? సో ఎట్లున్నా కూడా తెలంగాణ రాజకీయం అయితే విచిత్రంగా ఉంది. ఏది కాంగ్రెస్ పార్టీ రాజకీయం అయితే చాలా విచిత్రంగా ఉంది. ఎవరికి వారు పసగదు, ఎవరికి వారు ఏం స్టేట్మెంట్ ఇస్తారో తెలియదు. కానీ ఒక్కటే ఓవరాల్గా పట్టుకుంది, అవన్నీ ఏఐ వీడియోలే అని వీళ్ళు చెప్పిన మాటల్ని ఈరోజు మొత్తం తిప్పి కొడుతున్నారు, ఏఐ కాదు అనేసి. సో ఇవాళ ఆ మాట ఆమె కూడా చెప్పింది. ఒకవేళ కొన్ని ఉండొచ్చు, ఆ కొన్ని కూడా ఎందుకు వచ్చినాయి అనేది కూడా ఆమె క్వశ్చన్ చేసింది. అంటే మీరు తీసుకున్న ఆమె వర్షన్లు, ఆమె మొన్న మాట్లాడిన పాయింట్స్ ఉన్నాయి కదా, ఒకవేళ కొన్ని ఫేక్ ఉండొచ్చు కూడా,
ఉంటే అవి ఎవరి వల్ల వచ్చినాయి అని కూడా అడిగింది. అంటే మీరు తీసుకున్న నిర్ణయం సక్కంగా ఉంటే, అంటే ఆపాలి, అది ఎలాగన్నా ఆపాలన్న ఉద్దేశంతో ఒకటో రెండో చేసి ఉంటారేమో అని మాట్లాడిందంటే ఆమె అక్కడ పరిస్థితిని గమనించింది కదా, పోయి చూసింది కదా. ఇవి నిజమే. ఆఖరికి వీళ్ళు ఇంత చదువుకున్న మేధావులు, ఆల్రెడీ గతంలో మంచి మంచి క్యాబినెట్ హోదాలు చూసిన వాళ్ళు, అనుభవించిన వాళ్ళు కూడా, దాంట్లో క్యాంపస్లో చదువుకున్న, యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు కూడా సుప్రీంకోర్టునే వీళ్ళు రాంగ్ ట్రాక్ పట్టించిరు అనేసి మాట్లాడగలిగిరానంటే ఇప్పుడు వీళ్ళు ఎట్లా, ఎవరికి గౌరవిస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. ఈరోజు వాళ్ళు పట్టుకున్నది ఒకటే, మేం పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళన్న చందంగా, అది ఏదైనా కానిచ్చు. వీళ్ళ దాంట్లో ఇప్పుడు యూనివర్సిటీలో వండి వారుస్తున్న మాటలు ఏందనంటే అది ఏఐ వీడియో, ఏఐ ఇంతకు మించి ఇంకొకటి కనిపించట్లేదు. పొద్దున్న లేస్తే ఈ గత 10 రోజుల నుంచి ఆ ఏఐ అని అడ్డం పెట్టుకొని ఈరోజు ప్రజల కోసం మాట్లాడుతున్న ఇద్దరు ముగ్గురు తప్ప పెద్దగా లేరు. ఒక్కొక్కరిని వాళ్ళు కేసులు పెట్టేసి వాళ్ళని బెదిరించి భయానకం సృష్టించి వాళ్ళ నోర్లు మూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఎంత భయపెట్టినా ఏం చేసినా కూడా అంటే నిజాలు బయటికి తీసుకురావడము మానరనే విషయాన్ని గుర్తించగలిగితే మంచిగుంటుంది. అంతే. మీరు ఎన్ని రిపోర్ట్స్ అన్న కొట్టండి, ఎన్ని స్ట్రైక్స్ అన్న వేయండి, ఏదైనా చేయండి, కానీ నిజం అనేది బయటికి రాకుండా చేస్తామని అనుకోవడం మాత్రం అది మూర్ఖత్వంగానే పరిగణించవచ్చు.